కర్ణాటకలోని మాండ్య ఘర్షణలతో రగులుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. నాగమంగళ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గొడవలు జరిగాయి. కొందరు యువకులు నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రుపారు. అనంతరం పలు దుకాణాలను లూటీ చేసి నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడిలో గాయపడిన వారిని హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి వంత పాడడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కర్ణాటకలోని మాండ్య ఘర్షణలతో రగులుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనల్లో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. నాగమంగళ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గొడవలు జరిగాయి. కొందరు యువకులు నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రూపారు. అనంతరం పలు దుకాణాలను లూటీ చేసి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడిలో గాయపడిన వారిని హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్స అందించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి వంత పాడడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. రైట్, కర్ణాటకలోని గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి ఘర్షణకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, ఇటీవల కాలంలో కర్ణాటకలో కమ్యూనల్ రైట్స్ అనేటివి ఎక్కువ అయిపోతున్నాయి. రోజు రోజుకి కూడా ముఖ్యంగా హిందూ వర్సెస్ ముస్లిం అన్న చందనం కూడా నడుస్తోంది. మనం కొద్ది ఏళ్ల కిందట కూడా చూసాము. హిజాబ్ అనే ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అలా హిజాబ్ తోని మొదలు ఇప్పటికీ కూడా కర్ణాటకలో ఎప్పుడు కూడా ఏదో ఒక కమ్యూనల్ రైట్స్ అనేటివి సర్వసాధారణం అయిపోతున్నాయి. కొద్ది రోజుల కిందట కూడా మనం చూసాము, ఒక సెల్ ఫోన్ షాప్ లో కూడా ఒక నలుగురు యువకులు వెళ్లి అతను జై హనుమాన్ జై శ్రీరామ్ అని ఏదైతే పాట వింటున్నాడో అతని పైన దాడులు చేయడము, ఇలా బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కూడా కమ్యూనల్ రైట్స్ అనేటివి ఎక్కువ అయిపోయాయి ఇటీవల కాలంలో. తాజాగా కర్ణాటకలోని మాండ్యాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాళ్లు రూపడము, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలు దుకాణాలతో పాటు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘర్షణలు మైసూర్ రోడ్డులోని దర్గా సమీపంలో చోటు తీసుకున్నాయి. అయితే సమాచారం అందుతున్న పోలీసులు ఇమీడియట్ గా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు లాఠీ చార్జ్ చేశారు. నాగమంగళ పట్టణంలోని గణేష్ విగ్రహ నిమజ్జనం కోసము బద్రి కొప్పల గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తుండగా రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. అయితే ఈ దుండగుల రాళ్లు ఒకళ్ళొకళ్ళు పరస్పరం రాళ్లు రువ్వుకోవడాన్ని, ఈ సమూహాన్ని ఒక గుంపుగా కూడా ఒక ట్రూప్ గా ఉన్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఇమ్మీడియట్ గా కూడా టైం బీయింగ్ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే రాళ్ల దాడిలో కొందరు గాయపడ్డారని, పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటూ కూడా అక్కడ కర్ణాటకకి చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ వర్గాలు తెలుస్తున్నారు. అయితే జాగ్రత్తగా చర్యగా పోలీసులు ఈ ప్రాంతంలోని సిఆర్పిసి కింద 144 సెక్షన్
విధించారు. కర్ణాటకలోని మాండ్యా కంటే ముందు ఆ గుజరాత్ లోని సూరత్ లోనూ కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. అయితే అల్లరి మూకలు గణపతి మండపంపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఉదంతంలో 28 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు కర్ణాటక విజయానికి వస్తే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికీ మనకు తాజా సమాచారం అందిస్తున్న మేరకు 52 మందిని పోలీసులు కొద్దిసేపటి కిందట అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అయిపోతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా కర్ణాటకలోనే మాత్రమే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది. దానికి కారణం ఏంటంటే మెయిన్ గా మైనారిటీలకే లోన్లు ఇవ్వడము, దాంతో పాటు మైనారిటీలకే వంత పాడటము అంటూ కూడా బీజేపీ పలు సంచలనాత్మకమైన ఆరోపణలు కర్ణాటక ప్రభుత్వం పైన చేస్తుంది. దీనికి సిద్ధరామయ్య కూడా తరచుగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే కొద్ది రోజుల కిందట కూడా ఒక ఇష్యూ కూడా సర్ఫేస్ అయింది. లోన్లు కూడా కేటగరైజ్ గా కూడా ప్రయారిటీ వైజ్ గా కూడా మైనారిటీస్ కే ఇస్తున్నారు, హిందువులకు లోన్లు ఇవ్వట్లేదంటూ కూడా అక్కడ బీజేపీ నేతలు ఆరోపించారు. తాజాగా ఈ ఇన్సిడెంట్ మాండ్యా జిల్లాలో జరగడము, గణేష్ నిమజ్జనానికి సంబంధించి కర్ణాటకలో రోజు రోజు పరిస్థితి మాత్రము చాలా క్రిటికల్ గా మారుతోంది, అదుపు తప్పుతోంది. ఈ కమ్యూనల్ రైట్స్ వలన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా స్టేట్ వైడ్ గా కూడా ఎప్పటికప్పుడు కూడా అదుపు తప్పుతున్నాయి.